హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనవ్ డైరీస్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు మేమందరం కలిసి ప్రయాగ్రాజ్కి వెళ్తున్నాం మహాకుంభమేళకి. నేను, శ్రీకు, స్వాతి, ఆల్రెడీ వికెట్ డౌన్, మా మమ్మీ, మా మామయ్య, మా తాతయ్య మా అమ్మమ్మ వదిలేసి వస్తున్నారు, డాడీ అండ్ మోహిత్. అందరు మొహాలు తర్వాత చూపిస్తారు. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా నిన్న స్టార్ట్ అవ్వాల్సింది కానీ ఈరోజు స్టార్ట్ అయ్యాము. అండ్ విల్ రీచ్ అరౌండ్ ఆఫ్టర్ 20 hours. సో అలా మా జర్నీ స్టార్ట్ అయ్యింది. నేను పైనుంచి కిందకు వచ్చే లోపలే వీళ్ళు టెంకాయ దిష్టి తీసేశారు. టెంకాయ దిష్టి తీయడం కూడా నేను వీడియో తీయాలని దబ్బదబ్బు కిందకు వస్తే ఇంకా అప్పటికే అయిపోయింది. కార్లో వీడియోలు తీస్తున్నాం మనం. ఇది కొత్త కారు, అది వేరే కారు. అప్పుడే నెక్కర్ ఎక్స్పెక్ట్ చేసిన శ్రీకు. గైస్, మీకు డెడికేషన్ అంటే ఏందో చెప్పేదా? ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్ విచ్ యు డోంట్ హావ్. నైట్ 1:30 వరకు షూటింగ్ చేసి నిజం నైట్ 1:30 వరకు షూట్ చేసి మళ్ళీ నేను ఎర్లీ మార్నింగ్ లేచాను. చూడు, నువ్వు లేచావా? నేను ఎంతమంది లేపా తెలుసా? ఒక కుటుంబం లేపింది నిన్ను. ఇట్స్ ఓకే, అలా జరుగుతుంటాయి. విన్నీ మిస్సింగ్ గైస్. ఎస్, విన్నీని భరించలేక వాళ్ళ మమ్మీ దగ్గర వదిలేసి వచ్చేసింది దగ్గర నుంచి లాస్ట్ 5 years మెమరీస్ గూగుల్ మెమరీస్ ఓపెన్ చేసి చూసుకుంటుంది పాపం. అదేదో వీడియో కాల్ చేయొచ్చు, దెర్ ఈస్ అన్ ఆప్షన్. ఏమక్క? వీడియో కాల్ ఎండ వస్తుంది. సో ఈ వీడియోలో మీకు నేను మొత్తం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాను. ఎంతమంది వెళ్ళాము, మాకు ఎంత ఖర్చు అయింది, ట్రాఫిక్ ఎలా ఉంది, అసలు ఏంటి పరిస్థితి కుంభమేళాలో, ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కదా ఇప్పుడు, ఎక్స్టెన్షన్ చేస్తే వెళ్ళొచ్చా, అండ్ మేము ఫేస్ చేసిన స్ట్రగుల్స్, సోషల్ మీడియాలో మనం చూస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టా కాదా, ఇవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటి అంటే కుంభమేళా, కాశీ, ఇంకా అయోధ్య. కానీ అయోధ్యకు వెళ్లకుండానే రిటర్న్ అయిపోయాము. అది కూడా ఎందుకో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే మేము అరౌండ్ 6:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అక్కడికి రీచ్ అయ్యాము. సో మోహిత్, శ్రీకాంత్ ఇద్దరు డ్రైవింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు మాకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారనమాట. ఎక్కడ స్టే చేయనక్కర్లేదు, మనం వెళ్ళిపోదాము అని చెప్పి. కానీ మేమందరం అయితే నైట్ వరకు డ్రైవ్ చేసి స్టాప్ చేయాలి, ఎక్కడైనా హాల్ట్ అవ్వాలి అన్న ప్లాన్లోనే ఉన్నాము. కానీ వీళ్ళు ఒప్పుకోలేదన్నమాట. శ్రీకు ఏమో ఫుల్ డే డ్రైవ్ చేస్తే, మోహి ఏమో ఫుల్ నైట్ డ్రైవ్ చేసి మార్నింగ్ 4:30 ఆ టైం కల్లా మమ్మల్ని ప్రయాగ్రాజ్లో తీసుకెళ్ళి దింపేశారు. సో దారిలో చాలాసార్లు ఆగాము, ఎందుకంటే మా తాతయ్య ఉన్నారు, మమ్మీ ఉంది, కాళ్ళు పట్టేస్తూ ఉంటాయి కాబట్టి మధ్యలో ఆపుకొని కొంచెం రిలాక్స్ అవుతూ దారిలో కనిపించిన చెత్తనంతా ఇట్లా కడుపులో వేస్తూ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ ఈవినింగ్ అరౌండ్ 6-7 అయింది అనుకుంటా. ఆ టైంలో ఇక్కడ ఆగి పానీపూరి తింటూ ఉన్నాము. నా సైడ్ ఉంది అది. అవునా? మా సైడ్ చూపిస్తున్నావు. సో గాయస్, మేము ఎక్కడ ఉన్నామంటే నాకు తెలియదు, పెంచ్ టైగర్ రిజర్వ్ టూరియా ఫారెస్ట్ అనే ప్లేస్లో ఉన్నాము. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యామా? 6:30కి స్టార్ట్ అయ్యాము, ఇంకా వస్తూనే ఉన్నాము.
7:30కి స్టార్ట్ అయ్యాము. మా మమ్మీ పులిహోర, దద్దోజనం, చపాతీలు చేసుకొచ్చింది. అవన్నీ తింటూ ప్రయాణిస్తున్నాం. చపాతీ, పులిహోర, దద్దోజనం, వైట్ రైస్, టమాటా పచ్చడి. ఇంకా ఒక 500 చేంజ్ ఉంది. ఓపి కూడా నైట్ కొట్టేస్తాం, లేదంటే ఇంకెక్కడన్నా రెస్ట్ తీసుకుంటాం. కొట్టేదే. గో గైస్. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడైతే ట్రాఫిక్ అయితే లేదు. ఏం రాలేదు అంటున్నాడు. గైస్ కొంచెం జరుగుతారా? సో గైస్ ఖాళీగా ఉంది, త్వరగా వెళ్ళండి. ఖాళీగా ఉందండి. ఇప్పుడే ఒక ట్రవేరా అతనితో మాట్లాడాను. అతను అక్కడి నుంచి వస్తున్నాడంట. 4 days అక్కడే ఉండి వచ్చాడంట. ట్రవేరా అంటే చవర్లెట్ బ్రాండ్, ఒక పెద్ద కారు. ఓకే, సో చూద్దాం ట్రాఫిక్ ఎలా ఉంది ఏంటి అని. ఫైనల్లీ మేము కూడా మహాకుంభ మేళకి వెళ్తున్నాం గైస్. ఇంకెందుకన్నా దిగేది? పర్లేదు. ఓకే శ్రీకు. ఇక్కడ బాగుంది. వెళ్ళేటప్పుడు మేము ఎగ్జాక్ట్లీ 20 hours వెళ్ళిపోయాం. ఎందుకంటే మా మమ్మీ ముందు రోజే ఫుడ్ అంతా చేసుకుని వచ్చింది. అవి దారిలో ఆపుకొని 10 minutes తినేసి మళ్ళీ కార్ ఎక్కేసే వాళ్ళం. సో అందుకని మాకు టైం కన్జ్యూమ్ అంత అవ్వలేదు అనమాట హోటల్స్ దగ్గర. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మాత్రం చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం. ఎందుకంటే ఫుల్ రష్. అందులోనూ ఎక్కడ ఆర్డర్ చేసినా మినిమం 1 hour పడుతుంది. రావడానికి కూడా చాలాసేపు పట్టింది యాక్చువల్గా. చలి. హాయ్ గైస్, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 అయింది. We just landed in కుంభమేళా ప్లేస్. దీని ఏమంటారు, ఏం ప్లేస్ అంటారు? మహాకుంభ ప్లేస్. సో ఫైనల్లీ మార్నింగ్ 4 ఆ టైంకి ప్రయాగ్రాజ్లో అయితే అడుగు పెట్టేశాము. ముందు రోజే మా ఫ్రెండ్స్ కొంతమంది ప్రయాగ్రాజ్కి వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకుంటూ ఉన్నాము. వాళ్ళు ముందు రోజు వచ్చినప్పుడు అస్సలు ట్రాఫిక్ లేదు, కానీ వితిన్ 20 hours మేము వచ్చే టైంకి ట్రాఫిక్ అయిపోయింది అనమాట. సో అందుకని మా కార్ని ఒక 10 kilometers అవతలే ఆపిచ్చేశారు. అక్కడే పార్క్ చేసామని చెప్పారు. సో ఇంకా అక్కడ ఆపేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాము. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ వాళ్ళకైతే డైరెక్ట్ ఘాట్ దగ్గరికి పంపించేశారంట. సారీ, నాట్ ఘాట్, గంగా ఒడ్డు దగ్గరికి పంపించేశారంట. కానీ మాకు అలా అలౌ చేయలేదు, దూరంనే ఆపేశారు. యాక్చువల్గా మనం న్యూస్లో చూసేది అంతా వేరీ అవుతూ ఉందన్నమాట. రోజుని బట్టి అండ్ జనాల్ని బట్టి ఈ ట్రాఫిక్ అదంతా చేంజ్ అవుతూ ఉంది. పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఎస్ మైక్. నీట్గా పోయి స్నానం చేసేసి అప్పుడే బొట్టు కూడా పెట్టుకొని వచ్చేసింది. డ్రెస్ చేంజ్ చేసేసుకొని పొద్దుగా వచ్చా. అలా గబుక్కని కెమెరా దగ్గరికి వెళ్ళకు నాన్న, బ్లర్ అవుతావు. ఓకే, వెనక బ్రిడ్జ్ చూసారా? ఒరే హౌరా బ్రిడ్జ్ కలకత్తాలో ఉంటుందిరా. పార్ట్ టైం తీసుకొచ్చి ఇక్కడ మేల్చుకున్నాయి. బ్రిడ్జా? స్నానపు గదులా? మేము డైరెక్ట్ గంగతో చేస్తాం. గంగలో చేస్తాం. నార్త్ మేల్స్ చాలా నీట్గా ఉంటారు, అందుకే నేను పోను. ఓకే ఓకే, ఇప్పుడే దిగాం, ఇప్పుడే ల్యాండ్ అయ్యాం. ఇప్పుడే ఆడే ల్యాండ్ అయ్యి మీరు పోయి రెడీ పోయి గంట అయింది. గంట అవలేదు. బాత్రూమ్కి పోవాలా పొద్దున్న? ఇంకా మీరంటే పోరనుకో. అది ఒక పద్ధతి ఉంటుంది మాకు. ఓకే గైస్, గంగలోకి వెళ్ళాక విల్ మీట్. సో గైస్, మేము ఒక ప్లేస్లో ఆగామన్నమాట. అక్కడ మాకు 1500 rupees చెప్పాడు త్రివేణి సంగంకి బోట్. సరే, ఒక 1/2 an hour వెయిట్ చేసాము 9 o'clock దాకా. ఇప్పుడు 2500 చెప్పేశారు. మళ్ళీ ఇంకొక 1.5 kilometer నడుచుకుంటూ వెళ్ళి ముందుకు వెళ్తున్నాం. ఇంక ముందర ఉన్నాయంట నాగ సాధువులు. సో ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడ 1500 బోట్స్ ఉన్నాయంట. ఎవరో ఒకరు మనల్ని ఎక్కించుకుంటారు. వెళ్దాం. స్కై వర్క్స్ బ్యాగ్ ప్రమోషన్ చేయాలి. స్ట్రాంగ్ బ్యాగ్ ఎట్లా ఇడుచుకొని పోవచ్చు. అది చూడు. సో ఫైనల్లీ ఇంకా వాళ్ళని వీళ్ళని బార్గెన్ చేసుకొని
తెప్పలు ఉన్నాయి ఇక్కడ మ్యాక్సిమమ్. అండ్ గవర్నమెంట్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసింది. 1500 టికెట్ అని చెప్పారు త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళడానికి. 1 అవర్ వెయిట్ చేసాము. 9 o'clockకి ఓపెన్ చేస్తారు అని చెప్పారు. 1 అవర్ అయ్యేసరికి 2500 అని చెప్పారు. అప్పటికి కూడా టికెట్ స్టార్ట్ చేయలేదన్నమాట. అంటే ఒక బోట్కి ఏదో యాక్సిడెంట్ అయింది, అందుకని బోట్స్ ఆపేశారని కొంతమంది చెప్పారు. అండ్ గాలి ఎక్కువగా వస్తుంది అని కొంతమంది చెప్పారు. అదంతా కాదు, యాక్చువల్గా గవర్నమెంట్ ఈ తెప్పల్ని అలో చేయట్లేదు అనమాట. అంటే ఎక్కువ గాలి వస్తే చాలా ఊగిపోతున్నాయి ఈ పడవలు. సో ఆబ్వియస్లీ ఇంకా సేఫ్టీ ఉండాలి కాబట్టి వాళ్ళు ఆపుతున్నారు అనుకోవచ్చు. కానీ గవర్నమెంట్ బోట్స్ కాబట్టి మనకి తక్కువ తీసుకోవాలి. యాక్చువల్గా ఒక 200-300 అంతే చాలా రీజనబుల్ అనమాట. కానీ ఒక్కొక్కరికి 2500 ఛార్జ్ చేస్తున్నారు, విచ్ ఈస్ వెరీ వెరీ హ్యూజ్ అనమాట. మేము అరౌండ్ 8 మెంబర్స్ వెళ్తే మాకే 8 మెంబర్స్కి కలిపి 9000 రూపీస్కి బోట్ మాట్లాడుకున్నాం త్రివేణి సంగం దగ్గరికి. జస్ట్ ఒక 5 minutesలో వెళ్ళిపోతాము. చాలామంది ఈ బోట్స్ అవన్నీ అఫోర్డ్ చేయలేక ముందర మెట్లు ఉంటాయి కదా, అక్కడ మెట్ల దగ్గర నుంచి దిగి గంగలోనే స్నానం చేసేస్తున్నారు. కానీ మనం ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళాము, త్రివేణి సంగం దగ్గరికి వెళ్ళి చేస్తే మంచిగా ఉంటుంది. అండ్ మా లక్ ఏంటి అంటే మేము వెళ్ళిన టైంకి త్రివేణి సంగం ఓపెన్లో ఉందన్నమాట. యాక్చువల్గా నేను చూసిన చాలా వీడియోస్లో త్రివేణి సంగం క్లోజ్ అయిపోయింది జనాల వలన కానీ అండ్ రష్ వలన. అండ్ కొన్ని డేస్ ఈ పౌర్ణిమ, అమావాస్య ఈ డేస్లో అన్నింటిలో కొంచెం ఆపేస్తున్నారు. లక్కీగా మేము వెళ్ళిన రోజైతే త్రివేణి సంగం ఓపెన్లో ఉంది కాబట్టి ఇంకా పోయే డబ్బులు ఏం కాదు, ఇంత దూరం వచ్చాం కదా, ఆ 9000కి ఆలోచించుకుంటే ఎలా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మాకు లక్కీగా 9000కి దొరికింది బోట్. కానీ ఒక్కొక్కరు చాలా డిమాండ్ చేస్తున్నారనమాట. సో అఫోర్డ్ చేయలేని వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అటు పక్క నుంచి ముందు మెట్లు దిగి గంగలోనే స్నానం చేసేస్తున్నారు త్రివేణి సంగం దాకా రాకుండా. కానీ మేమైతే త్రివేణి సంగం దాకా వెళ్ళాము. ఎందుకో దేవుడు మమ్మల్ని అంత బాగా కరుణించాడు అని చెప్పాలి. త్వరగా అనుకోని డెసిషన్స్ తీసుకొని వెంటనే వెళ్ళిపోయాం. సో అక్కడ మీకు కనిపిస్తుందా 2 కలర్స్, అదే అనమాట త్రివేణి సంగము. అంతర్వాహినిలో సరస్వతి దేవి ఉంటుంది. మనకి పైన మాత్రం గంగాదేవి, యమునాదేవి ఇట్లా ఇంటర్సెక్షన్ కనిపిస్తుంది. నేను శ్రీకు అయితే కొంగుముడి వేసుకొని మునిగాము. మా అమ్మమ్మ చెప్పారు ఇట్లా కొంగుముడి వేసుకొని మునగాలి అని. మేము ఇదే అనమాట ఫస్ట్ టైం పుష్కర స్నానం చేయడం. సో ఇది 144 yearsకి ఒకసారి వస్తుంది కాబట్టి ఇంకా ఇద్దరం కొంగుముడి వేసుకొని 3 మునకలు తీసుకున్నాము. శ్రీకు ఇక్కడ రుద్రాక్ష వేసుకొని మునిగాడు. నేను జరిగిపోతున్నాను అనమాట ఆ వాటర్ ఫోర్స్కి. చాలా లోపలికి వచ్చేసాము, అందుకని శ్రీకుని గట్టిగా పట్టుకొని ఉన్నాను. ఇద్దరం మునిగేశాక మళ్ళీ ఇద్దరం విడివిడిగా మునిగామన్నమాట. నేను ఒకసారి, శ్రీకు ఒకసారి. నాకు చాలామంది డిఎమ్స్ చేశారు అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాను నేను, ఏంటక్క మీరు కంప్లీట్గా మునగలేదు అని. యాక్చువల్గా నాకు నోస్ ప్రాబ్లం ఉంది కదా, దానివల్ల నేను వాటర్లో ఎక్కువసేపు ఉండలేను. సో నేను అది చేయడమే చాలా గ్రేట్ అనమాట. అండ్ అంత దూరం వెళ్ళిన తర్వాత కూడా నాకు ఏ అలర్జీస్ రాకుండా ఆ 2 days నేను సస్టైన్ అయ్యాను. అండ్ వాటర్ ఎంత ఫ్రీజింగ్గా ఉందంటే గడ్డగట్టిపోతారనమాట అలవాటు లేని వాళ్ళు. అసలు మా తాతయ్య ఎలా మునిగారో మాకే అర్థం కాలేదు. ఆ మట్లో నడుచుకుంటూ అంత దూరం వచ్చిన తర్వాత మాకు అసలు కాళ్ళు పనిచేయలేదన్నమాట, మొద్దుబారిపోయాయి. అంత చలిగునింది ఆ రోజు. కానీ నెక్స్ట్ డే మళ్ళీ చలి చాలా తక్కువగా ఉన్నింది. ఎందుకో ఆ రోజు మాత్రం చాలా ఎక్కువగా ఉండే. ఇంకా ఒక్కొక్కరు అందరూ మునిగారనమాట. ఫుల్ ఫ్యామిలీ అందరూ ఫొటోస్, వీడియోస్. ఆబ్వియస్లీ 144 yearsకి వచ్చిందంటే మన పిల్లలకి వాళ్ళందరికీ కూడా చూపించాలి కదా. దాని తర్వాత మనకి ఇక్కడే డ్రెస్సింగ్ రూమ్స్ ఉన్నాయి. ఆ డ్రెస్సింగ్ రూమ్స్ దగ్గర మేము డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. మా మమ్మీ డాడీ వాళ్ళైతే వేసుకొచ్చిన బట్టలు ఇక్కడే వదిలేశారు. నాకేం అలా చెప్పలేదు మమ్మీ, సో నేనేం వదలలేదు. జస్ట్ నేను మునిగిన తర్వాత వచ్చేసాను. ఇవన్నీ మేము ముందు బోట్లోకి వెళ్ళే సీన్స్ అనమాట. సో మాకు యాక్చువల్గా బోట్ పర్ హెడ్ 1000 రూపీస్ తీసుకున్నారు. మోటార్ బోట్ అని చెప్పారు, కానీ అది తెప్పలన్నమాట. ఇట్లా కర్రలతో ఇట్లా అనుకుంటూ పోతారు చూడండి, ఆ బోట్. మా మామయ్య అరుస్తూ ఉండే. మోటార్ బోట్ అయితే మన బరువుని ఆపుతుందంట. ఇలా చేసే బోట్స్ ఆపవు అని కొంచెం భయపడ్డారు. కానీ ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఆల్రెడీ ఈ లైఫ్ జాకెట్స్ వేసుకొని ఉంటారు కదా, అంటే మీరు ఎవరైనా పడిపోతే రక్షిస్తారు కదా, వాళ్ళందరూ ఎప్పటికప్పటికి మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అండ్ పక్షులు, ఆ క్లైమేట్ అదంతా చాలా మనశ్శాంతిగా అలా ఉంటుంది. అక్కడికి వెళ్ళే అంతసేపు ఆ ఉన్న ప్రయాణిక
బదలిక అవన్నీ తీరిపోయి ఒక్కసారి గంగా నదిలో బోట్ ఎక్కంగానే మనసంతా చాలా ప్రశాంతంగా అయిపోయింది నాకైతే. సో ఇప్పుడు నేను మేము అసలు ప్రయాగ్రాజ్కి ఎలా వెళ్ళాము, ఎలా అనుకున్నాము, మాకు ఎంత ఖర్చు అయిందో నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము వచ్చేసి 8 మెంబర్స్ వెళ్ళాము. అమ్మమ్మని విన్నీని ఆపేసాము, ఎందుకంటే అమ్మమ్మ నడవలేదు అండ్ విన్నీ చిన్నపిల్ల కాబట్టి తప్పిపోతుంది అండ్ కంట్రోల్ చేయలేమని చెప్పి వదిలేసాము. తాతయ్య మాత్రం ఒప్పుకోలేదన్నమాట, ఖచ్చితంగా నేను వస్తాను అని చెప్పి కూర్చున్నాడు. సో ఇంకా తాతయ్య కోసం 8 సీటర్ తీసుకున్నాము. యాక్చువల్గా తాతయ్య రాకపోయిండుంటే మేము ఎస్యూవీ ఒకటి తీసుకొని వెళ్ళిపోతాం 7 సీటర్ అనుకున్నాము. కానీ ఇంకా తాతయ్య కూడా వస్తాను, దానికి ఫ్రీగా ఉండాలి కదా. మనము దగ్గర 1200 కిలోమీటర్స్ వెళ్తున్నాము, రావడం 1200, మళ్ళీ కాశీ అయోధ్య వెళ్తే ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా 8 సీటర్స్ ఇన్నోవా బయట రెంట్కి తీసుకున్నాను. దట్స్ కాస్ట్ అరౌండ్ 24,000 అయింది నాకైతే. అండ్ తీసుకున్న తర్వాత ఇంకా అందరం కలిసి బయలుదేరాము. మమ్మల్ని తాతయ్య అయితే ఏం విసిగించలేదు. అండ్ నడవడం అయితే చాలా ఉంది, కొన్ని చోట్ల నడవలేక కూర్చున్నాడు, దెన్ మళ్ళీ అగైన్ సర్దుకొని వచ్చాడనమాట. ఇక్కడ మమ్మీ డాడీ మునుగుతూ ఉన్నారు. వీళ్ళిద్దరు అయితే ఇప్పుడు ఇది వెళ్ళడము 4వ సారో 5వ సారో అంట కాశీకి. అండ్ ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు మునిగారు, కానీ పుష్కరాల్లో మునగలేదు, నార్మల్గా మునిగారు. అండ్ ఈ ప్లానింగ్ వచ్చేసి మమ్మీ అనిందనమాట ఒక రోజు కుంభమేళకి వెళ్దామా అందరం కలిసి అంటే, మా డాడీ తిట్టాడు, అసలు జనం ఎంత ఉన్నారు ఏంటి, అసలు నీకేనా అర్థమవుతుందా, బస్సెస్ ట్రైన్స్ ఏమీ లేవు, ఎలా వెళ్తాము అని అనేసారు. ఇంకా అప్పటితో ఆ డిస్కషన్ అయిపోయింది. దాని తర్వాత నా బర్త్డే రోజు ముందు రోజు కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉన్నప్పుడు నేను కొంతమంది వీడియోస్ చూశాను అనమాట. కార్లో వెళ్ళేసి వచ్చారు కుంభమేళకి. సో మన దగ్గర కూడా కార్లు ఉన్నాయి, డ్రైవ్ చేసే వాళ్ళు ఉన్నారు, సో మనం కూడా ఎందుకు వెళ్ళకూడదు అని అనిపించింది నాకు. ఎందుకంటే బస్సెస్ ట్రైన్స్ అనేటివి అసలు వెళ్ళలేంలేండి, అండ్ ఫ్లైట్స్ అయితే 40,000 రూపీస్ ఉన్నాయి. కానీ కార్లో వెళ్ళొచ్చు, ఆ సదుపాయం ఉంది కదా అని అనిపించి నేనే అడిగాను అనమాట, వెళ్దామా కుంభమేళకి అని హరిని స్వాతిని అడిగితే శ్రీకు వెంటనే వెళ్దాము, ఎలా వెళ్దాం, ఎప్పుడు వెళ్దాం అని అంటే, మేమేమనుకున్నామంటే ఇంకా పీరియడ్స్ అవన్నీ చూసుకోవాలి కదా, అవన్నీ చూసుకున్న తర్వాత లాస్ట్ ఇంకా కుంభమేళ అయిపోయే టైంలో ముందుగా 1 వీక్ బిఫోర్ 2 వీక్స్ బిఫోర్ వెళ్దాం, అప్పుడైతే జనం ఉండరు, మళ్ళీ అయిపోయే టైంకి అయితే ఫుల్ జనం ఉంటారు అని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము. దాని తర్వాత డాడీ ఇంక ఊరికి వెళ్ళిపోయారు, మమ్మీ ఉన్నింది. ఇంకా మా డిస్కషన్స్ అనమాట. ఒకరోజు ముందైతే 300 కిలోమీటర్స్ వెహికల్స్ ఆపేశారు, ప్రపంచంలోనే హైయెస్ట్ ట్రాఫిక్ జామ్ అని చెప్పి న్యూస్ ఛానల్స్లో చూడడం, అదంతా చూసి మాకు కొంచెం భయం వేసింది. శ్రీకు కొంచెం భయం వేసి ఒక డే ఆగి బయలుదేరదామని తలకి ఇంట్లో అందరికి కోపం వచ్చేసింది అనమాట. అంత దూరం నుంచి వచ్చాము అందరము, ఎందుకు ఆగిపోవాలి అట్లా ఇట్లా అంటే, ఓకే ఒకరోజు ఆగి నెక్స్ట్ డే బయలుదేరదాం, తప్పేమీ లేదు అని చెప్పి వెడ్నెస్డే వెళ్ళాల్సింది. వెడ్నెస్డే స్టాప్ చేసేసుకొని మాకు కొన్ని పనులు ఉండే అనమాట హైదరాబాద్లో, అవన్నీ చూసుకున్న తర్వాత నెక్స్ట్ థర్స్డేకి స్టార్ట్ అయ్యాం గైస్. నేను శ్రీకు ఇక్కడ కొంగుముడి వేసుకొని మునిగామన్నమాట. కొంగుముడి వేసుకుంటే 7 జన్మలకి ఆ బంధం అలాగే ఉంటుందంట. ప్రతి జన్మలో మనమే భార్యాభర్తలుగా వస్తారు అండ్ మన అందరి పాపాలు, భార్యాభర్తలు చేసిన పాపాలు తొలగిపోతాయి అండ్ వాళ్ళు కలకాలం చాలా సుఖంగా ఉంటారు అని నేను చదివాను. కానీ దానికంటే ముందే నాకు అమ్మమ్మ చెప్పిందనమాట దాని గురించి. సో అలా ఇంకా ప్రయాగ్రాజ్లో మార్నింగ్ దిగాము. మాకు కార్కి ఓన్లీ ప్రయాగ్రాజ్కి కాదు, కాశీకి కూడా కలిపి 24,000 అయ్యింది. అలాగే ఇంకా 1 డే ఫుల్గా మమ్మీ ఫుడ్ చేసుకుని వచ్చేసింది కాబట్టి ఫుడ్కి ఏమంత అవ్వలేదు. నెక్స్ట్ డే మాత్రం ఫుడ్కి అరౌండ్ ఒక 3,000 to 4,000 అయింది. రూమ్కి పర్ నైట్ 7,000 రూపీస్ అయింది. అండ్ ఈ బోట్స్కి వాటికి ఒక 9,000 10,000 అయింది. మొత్తం కలిపి ఒక 30,000లో ప్రయాగ్రాజ్ జర్నీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము కాశీకి వెళ్ళాము. కాశీ ఎక్స్పెన్సెస్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. కానీ ఇట్లా 8 మెంబర్స్ మొత్తం సకుటుంబంగా వెళ్ళాం కాబట్టి మాకు ఇంత తక్కువ అయింది. తక్కువ అంటే మాకు ఇది తక్కువే అని అనిపించింది. నేను శ్రీకు వెళ్తేనే 40,000 వేలు ఖర్చు పెట్టుకొని వస్తాము. అలాంటిది ఫుల్ ఫ్యామిలీ వెళ్ళి ఒక ప్రయాగ్రాజ్కి 30,000తో అయిపోయిందనమాట. అది కూడా మనకి ఇక్కడ ఈ బోట్స్ వీళ్ళందరూ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి మనకు అంత అయ్యింది, కానీ లేదంటే అది కూడా అవ్వదన్నమాట. అండ్ ట్రాఫిక్ విషయానికి వస్తే ట్రాఫిక్ ఉంది లేదని నేను చెప్పను, కానీ 300 కిలోమీటర్స్ ఆగిపోయింది అని చెప్పింది అయితే తప్పనమాట. అసలు అంత ట్రాఫిక్ లేదు. ఉన్నా ఏం చేసామంటే మేము ఆ పక్కన పల్లెల్లో నుంచి వచ్చేసాము. సో అలా అంటే ముందుగా మాకు తెలుసు కాబట్టి ట్రాఫిక్ ఎక్కడైనా ఉంటుందేమో అన్న థాట్లో ముందు నుంచి వచ్చేయడం అండ్ ఫుడ్కి ఎక్కడంటే అక్కడ ఆగి టైం వేస్ట్ చేయకుండా గబగబా మేము తెచ్చుకున్న ఫుడ్ తినేసి గబగబా వెళ్ళిపోయాం. అండ్ మేము థర్స్డే స్టార్ట్ అయ్యాం కదా, ఇంకా ఫ్రైడే మళ్ళీ ట్రాఫిక్ వచ్చేస్తుంది ఎందుకంటే వీకెండ్ కాబట్టి. సో ఫ్రైడే ఇలా
ట్రాఫిక్ వస్తుంది కాబట్టి మేము ఫ్రైడే వరకు కాకుండా ఎర్లీ మార్నింగే అక్కడ రీచ్ అయిపోయేలాగా చూసుకున్నాం అనమాట. చెప్పినట్లే రీచ్ అయిపోయాము. కానీ ఇక్కడ నుంచి కాశీకి వెళ్ళేటప్పుడు మాత్రం మాకు చుక్కలు కనిపించాయి గైస్. అది కూడా మీరు చూసేయండి. సో నేను ఈ వీడియో లైవ్ చేసే తల్లికి కుంభమేళకి ఇంకా లాస్ట్ 1 వీకే ఉంది అండ్ ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నారు. ఎక్స్టెన్షన్ చేస్తే వెళ్ళాలి అన్న ఆలోచనలో చాలామంది ఉన్నారు. కానీ పుష్కర కాలం అయిపోయిన తర్వాత వెళ్ళిన వేస్టే అని నా అభిప్రాయం. బట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ ఒపీనియన్ అనమాట. దాని తర్వాత గంగా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము. అక్కడే డ్రెస్సింగ్ రూమ్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడ డ్రెస్సింగ్ చేసేసుకున్నాము. అండ్ హైఫైగా పాష్గా ఉండాలంటే ఇక్కడ కుదరదు అనమాట. ద రూట్స్, మనం ఏదైతే రూట్స్లో నుంచి వచ్చామో ఆ రూట్స్ అన్నీ ఇవి గుర్తు చేస్తుంది ఈ ప్లేసెస్. ఆ స్నానం గదులు కానీ, మనం రెడీ అయ్యే దగ్గర కానీ, ఆ డ్రెస్సింగ్ రూమ్స్ కానీ, మనం స్నానం చేసే మునక కానీ, అండ్ రూమ్స్లో కానీ, మనం తినే ఫుడ్ కానీ, ఓహో మనం ఇక్కడ నుంచే కదా వచ్చాము అని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. అలా ఇంకా త్రివేణి సంగమంలో స్నానం చేసి గంగాదేవి ఎవరన్నా సరస్వతి, గంగా యమున సరస్వతి, సో ఆ 3 నదులు కలిసే ప్లేస్కి వెళ్ళి మమ్మల్ని తీసుకెళ్ళారు బోట్ వాళ్ళు. సో అక్కడికి వెళ్ళి నీట్గా మేము అక్కడ స్నానం చేసాము. సో ఇంకా అలా ఆ 3 నదులు కలిసే ప్లేస్లో స్నానం చేసాము. గంగా యమున సరస్వతి నది మనకు కనిపించదు, అది అంతర్వాహిని, అంటే నేల కింద నుంచి వెళ్తుందంట, వాటర్ కింద నుంచి. అండ్ మిగతా 2 నదులు అయితే మనకు కళ్ళతోటి నీట్గా క్లారిటీగా కనిపిస్తాయి. గంగా అండ్ యమున 2 అలా ఇంటర్సెక్షన్ అయ్యే పార్ట్ కూడా మనకు నీట్గా చూడొచ్చు. సో అక్కడ మేము వెళ్ళి హోలీ డిప్ తీసుకొని మంచిగా 2-3 వీడియోలు తీసుకొని సో ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. నిజంగా అందరూ చెప్తున్నారు కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, ఏం ఇష్యూస్ లేవని. ఫుడ్ దొరకలేదు గైస్, ఫుడ్ ఎక్కడ దొరకలేదు. సో అక్కడ ప్రయాగ్రాజ్ లోపల మొత్తం అన్నీ బ్లాక్ చేసేసి ఉన్నారు. సిటీ లోపలికి అలౌ చేయలేదు. ఓన్లీ బయట పార్కింగ్ ఏదైతే ఉంటుందో ఆ పార్కింగ్ నుంచి అట్టే ఎగ్జిట్ చేయించేశారు. సో ఆ ఎగ్జిట్ అయిన తర్వాత ఏదైనా దొరుకుతుంది, ఎక్కడైనా హోటల్స్ ఉంటాయి, ఎక్కడైనా ఆగి తిందాం అనుకుంటే లిటరల్లీ వీ హ్యావ్ ట్రావెల్డ్ అరౌండ్ 4 hours. సో ప్రయాగ్రాజ్ నుంచి 4 hours బయటికి వెళ్ళాము, జస్ట్ 30 kilometers. సో ఆ 30 kilometers క్రాస్ అయ్యి ఆ 30 kilometers అలా క్రాస్ చేసుకొని ఒక హోటల్, అదేదో బ్లూ మూన్ రెస్టారెంట్ అనే దగ్గర ఆగాము. ఆ 30 kilometers మాకు 4 hours పట్టింది. ఎగ్జాస్ట్ అయిపోయినాం అనమాట. ఫుల్ నైట్ ట్రావెల్ చేసాము. డిప్ ఎండలో నడిచి అబ్బా ఎందుకులేండి, అంటే అంత రష్ లేదు కానీ అలా క్రియేట్ చేస్తున్నారు. కార్లు మంచి మంచి వేస్ అన్ని బ్లాక్ చేస్తున్నారు. ఏదో చిన్న సర్వీస్ రోడ్స్, చిన్న రోడ్స్ లో గూగుల్ చూపించే ఈజీ వేస్ లో అన్నిట్లో పోలీస్ బ్యారికేడ్స్ ఉన్నాయి, అన్నిట్లో బ్యారికేడ్స్ వేసేసి ఉన్నారు. ఏదైతే టఫ్, ఎక్కడైతే మనకు సన్న రోడ్డు ఉంటుందో, చిన్న రోడ్డు ఉంటుందో, ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయో అక్కడ వీళ్ళంతా కూడా వదులుతున్నారు రూట్స్ని. అదేందో ఒక హైప్ క్రియేట్ చేయాలి అని. సో అలా ఆ బ్లూ మూన్ రెస్టారెంట్లో అరౌండ్ 4:30కి ఆ డిమాండ్ కూడా చూడండి, మళ్ళీ టోల్గేట్ ముందర ఉంటుంది అది. సో టోల్గేట్కి ఒక 500 meters ఉంటుంది. వాడి హోటల్కి ముందు ఒక 200 meter నుంచి టోల్గేట్ వరకు అన్ని కార్లు ఆగిపోయినాయి అక్కడే. అదొకటే ఉంది, ఎందుకంటే ఇంకెక్కడ లేవు, ఇంకా ఏ హోటల్ లేవు, ఎక్కడ లేవు. మేబీ టోల్గేట్ దాటాక వచ్చి ఉండొచ్చేమో, బట్ అప్పటికే అందరూ ఎగ్జాస్ట్ అయిపోయినాం కాబట్టి అక్కడ ఆపేసాం. ఇంకా ఏదో ఒకటి టైం పడింది, ఇంకా నా వల్ల కాదని. అండ్ వెళ్ళి కూర్చుంటే 1/2 hour తర్వాత ఆడొచ్చి ఆర్డర్ తీసుకున్నాడు. ఆర్డర్ తీసుకొని ఆర్డర్ తెచ్చేదానికి ఇంకొక 1/2 hour. బాబా. సో ఎలాగో అక్కడ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మా నెక్స్ట్ డెస్టినేషన్ వారణాసి, కాశీకి వచ్చేసాం. సో కాశీకి నైట్ అరౌండ్ 12కి రీచ్ అయ్యాం. సో ఇక్కడ 12కి రీచ్ అయ్యి వచ్చిన తర్వాత హోటల్ రూమ్స్ తీసుకొని చెక్-ఇన్ అయ్యి 12కి పడుకున్నాము. 72 hours తర్వాత నిన్న నైట్కి నిద్ర పట్టింది. నిన్న నైట్కి నిద్రపోయి, అంటే అంత ముందు రోజు కూడా ఒక షూట్ ఉన్నింది, ఆ రోజు షూట్ కంప్లీట్ చేసుకునేసరికి నైట్ 2:30 అయింది. 150 kilometers మేము 12 గంటలు వచ్చాం. 2 గంటలు 3 గంటలు రావాలి. 3 hours నార్మల్ టైమింగ్ అయితే 3 hours జర్నీ అది. సో 3 hours టైమింగ్లో రావాల్సిన దాన్ని 12 hours పట్టింది. అక్కడ మేము అరౌండ్ 1కి 12:31కి స్టార్ట్ అయ్యాము మేము ప్రయాగ్రాజ్లో. సో ఇక్కడికి మనం రీచ్ అయ్యేసరికి 12 అయింది. లెట్స్ సీ ఈరోజు ఎలా జరుగుతుందో.